హాయ్ ఫ్రెండ్స్, నేను సప్త శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా. నాకైతే సోమవారం దగ్గర నుంచి సంకేతం వచ్చిందని అయితే అనుకుంటున్నాను. అది అవునా కాదా మీరే కామెంట్లో షేర్ చేయండి. అయితే నేను ఫస్ట్ వారం పూజ చేసుకునేటప్పుడు అయితే నాకు సోమవారి పటం నుంచి పువ్వు అయితే జారి పడిందండి. అన్ని పడేసరికి అది ఎలా పడిందంటే కొంచెం కొంచెంగా జారుకుంటూ వచ్చి పిండి దీపాల దగ్గర అయితే పడిందనమాట. అంటే మనం ఫ్రంటే కూర్చొని ఉంటాం కదా, ఇంకా నా కోసమే పడిందని అయితే అనుకున్నాను నేను. తర్వాత వచ్చేసి అయితే రెండో వారం పూర్తయ్యాక నేను వచ్చేసి మండే కదా, సండే రోజు అయితే నాకు పెద్ద తిరుపతి ప్రసాదం అయితే వచ్చిందండి. అంటే అనుకోకుండా మా పక్కన వాళ్ళే పెద్ద తిరుపతి వెళ్ళామని చెప్పేసి వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. ఇంకా అక్కడ నుంచి అనుకోకుండా వెళ్ళారంట. వాళ్ళైతే ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు. అదైతే రెండో సంకేతం అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సోమవారి వారాలు స్టార్ట్ చేసి నేను 2 వీక్స్ అయితే పూర్తి చేశాను. పూజ అయితే అసలు ఏ కన్ఫ్యూజ్ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. ఇంకా వచ్చేదైతే 3rd వీక్ వస్తుందన్నమాట. ఈ అంటే మనం 7 వారాలు చేశాక 8వ వారం సోమవారికి వడ్డీ వారం చేయాలంట. నేనైతే ఇంకా ఈ వారం చేస్తే 3 వారాలు అయిపోతాయండి. అసలు ఏ అడ్డంకులు లేకోకుండా ప్రశాంతంగా పూజ అయితే జరగాలని కోరుకుంటున్నాను. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే మనం కొంచెం టైర్డ్ అయినా సరే మార్నింగ్ లేచి సోమవారిని అలంకారం చేసుకునేటప్పటికి ఇంకా ఇంకా చేయాలనిపించి అసలు ఎక్కడ లేని ఎనర్జీ అంతా వస్తుందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారిని అలంకారం చేసే కొద్దీ కూడా ఇంకా అలంకారం చేయాలనిపిస్తుందండి. అసలు ఎంత ముచ్చటగా ఉంటుందంటే, నాకు ఫస్ట్ వారం వచ్చేసి అయితే నేను కొంచెం అంటే అలంకారం అది కొద్దిగా కుదరలేదండి. అప్పుడే ఫస్ట్ కదా. రెండో వారం వచ్చేసరికి అలంకారం ఇంకా బాగుందనిపించింది. మూడో వారం వచ్చేసరికి నేను ఇంకా కొంచెం అలంకారంగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి. ఇంకా నేను పూజా సామాన్లు కూడా కొంచెం దేవుడి దగ్గరికి కావాల్సినవి అన్నీ కూడా రెండో వారానికి కొన్ని తెచ్చుకున్నాను. అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా వారైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారనమాట. ఇంకా ఈరోజేనండి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరారు, వెళ్తున్నారు. ఇంకా ఆయన్ని సోమవారి దగ్గర పెట్టుకోవడానికి పెద్ద కుందులు అయితే తీసుకురమ్మన్నానండి. అవి కూడా చూసి తీసుకొస్తానని చెప్పారు. ఆన్లైన్లో పెట్టుకుందామంటే అందులోనూ కొంచెం క్వాలిటీ అది బాగాలేదని అయితే చూపిస్తున్నారనమాట. ఏదో ఒకటండి కంపల్సరీ కూడా కుందులు కూడా తెప్పించేసుకోవాలి. అంటే నా దగ్గర కుందులు ఉన్నాయి కానీ పెద్దవి లేవండి. అవైతే కొంచెం అట్రాక్ట్గా అయితే ఉంటాయి కదా, అందుకని చెప్పి అవి తెప్పించుకుందామని. నాకైతే ఆ స్వామివారి కటాక్షం నా మీద ఉందని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.